ఇలా చెప్పేయి. ఆయన అల్లా అద్వితీయుడు. ఇందులో మూడు ఉన్నాయి. అంటే ఆనాటి విశ్వాసులు బహుదైవారాధకులు ఆరాధ్య దైవులందరినీ కాదని ఏకైక ఆరాధ్య దైవంగా తలుచుకున్న మీ ప్రభు ఎలా ఉంటాడు? ఆయన పూర్వోత్తరాలు ఏమిటి? ఏ వస్తువుతో ఆయన సృజించబడ్డాడు? ఈ యొక్క వారసత్వాన్ని ఆయన ఎవరి నుంచి పొందాడు? ఆయనకు ఎవరు వారసుడవుతాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగేవారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ సూర అవతరించింది. ఆయన అల్లా అంటే ఏ శక్తిని మీరే స్వయంగా అల్లా అనే పేరుతో ఎరుగుదరో, ఎవరిని మీకు సకల సరాచర సృష్టి రాశులను సృష్టికర్తగా, పోషకుడుగా, ఉపాధి ప్రదాతగా మీరు ఒప్పుకుంటున్నారో ఆయనే నా ప్రభువు. అల్లా విషయంలో బహుదైవారాధకుల విశ్వాసంలో ఎటువంటిదో దివ్యఖురాన్లో ఇన్ని చోట్ల వివరించడం జరిగింది. ఉదాహరణకు చూడండి, యూనుస్ ఆయతులు 22:31-33, బనీ ఇస్రాయిల్ 67వ ఆయతు, ముమినూన్ ఆయతులు 84-89, అన్ కబూత్ ఆయతులు 61-63, అల్ జుఖ్రూఫ్ 87వ ఆయతు. అద్వితీయుడు అనే దానికి వివరణ. వహీద్ పదానికి బదులుగా అహద్ అనే పదం ఉపయోగించబడింది. రెండు పదాల అర్థము ఒకటే అని, కానీ అరబీ భాషలో వహీద్ అనే పదం అనేక బహుత్వాలను తనలో ఇముడ్చుకోగలిగే అన్ని వస్తువులు, అన్ని విషయాల కోసం వాడబడుతుంది. ఉదాహరణకు ఒక మనిషి, ఒక జాతి, ఒక దేశం, ఒక విశ్వం. వాస్తవానికి ఇవి బహువచనాలు కానప్పటికీ వీటిని వహీద్ అంటారు. కానీ అహద్ అనే పదం అన్ని విధాలుగా ఒక్కటే అయి ఉండి అనేక బహుత్వాలను తనలో ఇముడ్చుకోలేని దానికోసం వాడబడుతుంది. అందుకే అరబీ భాషలో ఈ పదం కేవలం అల్లా కోసమే వాడబడింది. అల్లా నిరాపేక్షపరుడు, ఎవరి ఆధారము, ఎవరి అక్కర లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఆయనకు సరి సమానం ఎవరూ లేరు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. 112వ అధ్యాయం అల్ ఇఖ్లాస్. ఇందులో మొత్తం 4 ఆయతులు అంటే 4 వాక్యాలు ఉన్నాయి. ఇది మక్కాలో అవతరించింది. ఇఖ్లాస్ అంటే పరిశుద్ధత అని అర్థం. పరిధి లేని పరిశుద్ధత. ఇందులో ఈ అధ్యాయంలో, ఈ పాఠంలో, ఈ సూరాలో సృష్టికర్త అల్లాను గురించి, ఆయన నిర్వచనం గురించి పరిశుద్ధంగా వివరించబడింది కాబట్టి ఈ అధ్యాయానికి ఆ పేరు వచ్చింది. అయితే సర్వసాధారణంగా దేవుని ఏకత్వం వైపు నాకు పిలిచినప్పుడు బహుదైవారాధకులు నువ్వు పిలుస్తున్న దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అనే ప్రశ్నిస్తారు. ఉదాహరణకి ఆనాటి కాలంలో ముహమ్మద్ ప్రవక్త గారు బహుదైవారాధకులను ఆహ్వానించినప్పుడు, మరి ఆనాటి బహుదైవారాధకులు పూజించే ఏమిటి? రాళ్లతోటో చెక్కలతోటో చేసిన విగ్రహాలు, లేదా ఫోటోలు, లేదా జంతువులు, లేదా మనుషులు అయి ఉంటారు వాళ్ళు ఆరాధించేది. ఈనాడు కూడా మనుషులు ఎవరెవరిని దేవుళ్ళు చేస్తారు? బొమ్మనో, ఫోటోనో, విగ్రహాన్నో, రాయినో, చెక్కతోడు చేసిందో, లేదా ఫోటోనో, లేదా మనిషినో, లేదా చనిపోయినో, లేదా జంతువునో దేవుళ్ళుగా చేస్తారు కదా. అంటే ఆ బహుదేవారాధకులు
మరి నా దేవుడు అంటే ఇట్లా ఉంటాడు, రాయితోడు చేసి ఉంటాడు. రాయితోడు చేసిన ఒక ఆకారం ఉంటది, మీద చెక్కతోడు చేసింది, ఇట్లా ఆకారం ఉంది. మరే ఓ ముహమ్మద్ ప్రవక్త, నీవు ఒకే దేవుని వైపు దేవుణ్ణి ఆరాధించమని ఆహ్వానిస్తున్నావు కదా, మరి ఆ దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన దేనితోటి సృష్టించబడ్డాడు, ఆయన ఎలా పుట్టాడు, ఆయన వంశం ఏమిటి, ఆయన ఆకారం ఏమిటి, ఇలా తదితరమైన ప్రశ్నలు వేశారు. అయితే ఈనాడు కూడా నాస్తికులు అనబడేవారు ఉంటారు కదా, ఆ నాస్తికులు కూడా దేవుడు ఎలా ఉంటారు, ఆయన ఎవరు పుట్టించారు అనే ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. అంటే దేవుడికి సంబంధించిన అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం ఈ అధ్యాయంలో ఉంది. మరియు నిజంగా దేవుడు అని ఎవరిని అనాలి, దేవుడు అని ఎవరిని అనాలి, సృష్టికర్త, యజమాని, దేవుడు, ప్రభు అని ఎవరిని అనాలి, మనం దేవుడు అని అనాలంటే ఆయనలో ఏ గుణగణాలు ఉండాలి అనేది కూడా ఈ అధ్యాయంలో వివరించబడింది. అవేమిటో చూద్దాం. ఇలా చెప్పెయ్యి అంటే ముహమ్మద్ ప్రవక్త తోటి చెప్పినట్లుంది ఈ వాక్యం. ప్రవక్త వారితో ఇలా చెప్పు అంటే వాళ్ళు ప్రశ్న అడిగారుగా, దేవుడు ఎలా ఉంటాడు, ఎవరు ఆయన, దేని నుంచి పుట్టాడు అని అడిగారు కదా, కాబట్టి జవాబుగా వాళ్ళకి చెప్పు అని అల్లా అంటున్నారు. అయితే ఇప్పుడు ముహమ్మద్ ప్రవక్త లేడు కాబట్టి ఇలా చెప్పెయ్యి అంటే అర్థం మనల్ని, ప్రతి ముస్లింని అల్లా అంటున్నాడు ఏమని, నీవు అవిశ్వాసులకి, బహుదేవారాధకులకి దేవుడు అంటే ఎలా ఉంటాడో చెప్పేయి అనే ఉద్దేశంలో ఇలా చెప్పే అంటున్నాడు. మరి ఏం చెప్పాలి, ఆయన అల్లాహ్ అద్వితీయుడు. మొదటి లక్షణం, దేవుడు అనబడే వాడిలో ఉండాల్సినవి మొత్తం 4 లక్షణాలు ఉండాలి, 4 గుణగణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉంటేనే అతడు దేవుడు కావటానికి అర్హుడు. ఈ 4 1 లేకపోయినా, 2 లేకపోయినా, 3 లేకపోయినా, 4 లేకపోయినా అతడు దేవుడు కాడు. మొదటిది ఏంటంటే ఆయనే అల్లా అద్వితీయుడు. అద్వితీయుడు అంటే 2 కానివాడు. ఆ దేవుడు అనేవాడు 2 కానివాడు. అంటే ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనుషులో ఉన్నాం, మనం అందరం ఒకే ఆకారంలో ఉన్నాం. నేను ఏ ఆకారంలో ఉన్నానో నువ్వు అదే ఆకారంలో ఉన్నావు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మానవులందరూ ఒకే ఆకారంలో ఉంటారు. రంగులు వేరుంటాయి, అది వేరే విషయం. సైజు వేరుంటది, సైజు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటాడు, అది వేరు. కానీ ఆకారం అంటే తెలుసు కదా, అందరికి తలకాయ ఉంటది, పక్కన 2 చేతులు ఉంటాయి, చెవులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, పొట్ట ఉంటది, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటది, ఇదే ఆకారంలో ఉంటాడు మనిషి అన్నోడు. ఇక్కడ అదే అంటున్నల్లా అంటే ఏమని, ఆ దేవుడు అనబడేవాడు ఏకైకుడు. అంటే ఆయన లాంటి ఆకారం ఎవరికీ లేదు, ఎవరూ లేరు. ఆ దేవుడికి ఆకారం ఉంది, కానీ ఆ ఆకారం ఇలా ఉంటది అని చూపించడానికి అలాంటిది లేదు ఇక్కడ లోకంలో లేదు. ఆయన ఏకైకుడు, అద్వితీయుడు. అంటే ఆయన లాంటిది ఎవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు. దేవుడు అనబడేవాడు ఒకే ఒక్కడు. ఓకే, ఇది మొదటి కండిషన్. రెండోది, అల్లా అంటే దేవుడు నిరపేక్షపరుడు, ఎవరి ఆధారము, ఎవరి అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఇది రెండో గుణం. ఏంటిది, ఆయనకు ఏ అక్కర లేదు. అక్కర అంటే అవసరం, మన అవసరం లేదు. నిరపేక్షపరుడు అంటే ఏ ఆపేక్ష లేదు, కోరికలు లేవు, అవసరాలు లేవు, బలహీనతలు లేవు, లోపాలు లేవు. మనం ఉన్నాం, మనకు అన్నం కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, బండి కావాలి, ఇవన్నీ కావాలి. ఏది లేకపోయినా మనిషి వెలితిగా భావిస్తాడు. అట్లనే లోపాలు ఉన్నాయి మనలో. ఏమున్నాయి లోపాలు? ఒక్కోడికి కోపం ఎక్కువ ఉంటుంది, ఒక్కోడికి సహనం తక్కువ ఉంటుంది, ఒక్కోడికి ఏమంటారు మంద బుద్ధి ఉంటుంది. ఈ లోపాలు ఉంటాయి. ఇంకా బలహీనతలు ఉంటాయి. మనకు మలం వస్తుంది, మూత్రం వస్తుంది, చీముడు వస్తుంది, జ్వరం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇలాంటివి లోపాలు లేనివాడు, బలహీనతలు లేనివాడు, అవసరాలు లేనివాడు, ఎవరి మీద ఆధారపడనివాడు. కానీ దేవుడు అందరూ దేవుడి మీదనే ఆధారపడతారు. అవును,
కానీ దేవుడు ఎవ్వరి మీద ఆధారపడ్డాడు. అందరి అవసరాలు దేవుడు తీరుస్తాడు, కానీ దేవుడికి ఏ అవసరము లేదు. లేదు. అందరిలో బలహీనతలు ఉన్నా లోపాలు ఉన్నా వాటిని సరిచేసేది దేవుడు, కానీ దేవుడికి లోపాలు బలహీనతలు లేవు. ఇది రెండో గుణం. మొదటి గుణం ఏంటిది? ఆయన లాంటి ఆకారం లేదు, ఆకారం లేక ఉండటం. రెండోది ఏ అవసరము, ఏ బలహీనత, ఏ అక్షర లేనివాడు. రివర్సు అందరి అవసరాలు, అందరి అక్కరాలు తీర్చేవాడు, అందరూ ఆయన మీదనే ఆధారపడేవాడు. ఇది రెండవది. ఇప్పుడు మూడోది చూడండి. ఆయనకు సంతానము లేదు, ఎవరు లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఓకే. సంతానం ఉండాలి అంటే భార్య ఉండాలి. అవును. అసలు సంతానం ఎందుకుంటారో తెలుసా? సంతానోత్పత్తి ఏదైతే ఉందో అది ఎందుకంటే ఒక జాతి నశించిపోయినప్పుడు దాని వారసత్వంగా ఇంకో జాతిని కంటుంది. ఓకే. సంతానం లక్షణం అసలు లక్ష్యం. పిల్లలు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నీకైనా నాకు అని ఎందుకంటే రేపు నేను ముసలోడైతా, నేను సంపాదించింది లేదా నేను చేసిన పని మంచి పనులు కానీ అవి కొనసాగాలంటే నా వారసుడు ఉండాలి. అవును. అందుకోసం మనిషి పిల్లల్ని కంటాడు. మనిషి అయినా జంతువు అయినా చెట్టు అయినా. అంటే నువ్వు నశించిపోతావు, నువ్వు పర్మనెంట్ కాదు, అప్పుడే సంతానం ఉంటది. మరి ఇక్కడ అల్లాహకు సంతానం లేదు అంటే అర్థం ఏంటిది? ఆయన నశించేవాడు కాదు, ఆయన పర్మనెంట్ గా ఉండేవాడు. అవును. అది అక్కడ సంతానం లేదు అంటే అర్థం. భార్య అవసరమే లేదు, సంతానం ఉండదు అంటే ఆయన నశించేవాడు కాదు. ఆయన కూడా ఎవరికి సంతానం కాదు అంటే అర్థం ఏంటిది అంటే ఆయన వేరే వాళ్ళకి ఎవరికో సంతానం అంటే ఒకరోజు పుట్టిండు అని అర్థం. అవును. అలా పుట్టేవాడు దేవుడు కాడు. అవును. పుట్టాడు అంటే ఆయన అమ్మ నాన్న మీద ఆధారపడ్డట్టే కదా. అంతేగా. కాబట్టి దేవుడు అనేవాడికి పుట్టుక లేదు, చావు లేదు, సంతానము లేదు, ఆయన ఎవరి సంతానము కాదు అంటే అర్థం ఏంటిదంటే ఆయన పుట్టలేదు, చావడు కూడా. ఆయన ఎప్పటి నుంచో ఉండు. అవును. ఇప్పుడు కూడా ఉండు. అవును. రేపు ఈ విశ్వం మొత్తం సర్వనాశనం అయిపోయినా ఆయన మాత్రం ఉంటది. అవును. ఇది మూడవ లక్షణం. ఓకే. ఇక నాలుగవ లక్షణం ఏంటిదంటే ఆయనకు సరి సమానులు ఎవరు లేరు. ఆయనకు సరి సమానులు అంటే ఏ విషయంలోనైనా, ఉదాహరణకి ఇప్పుడు నూరుద్దీన్ బాయి చాలా బలవంతుడు అనుకుందాం. అంత బలవంతుడు అంటూ అరే 10 ఏనుగులు అంత బలం ఆయనకే ఉందిరా అంటాం మనం. అంటే 10 ఏనుగులు కలిస్తే నూరుద్దీన్ బాయికి సమానం అవుతారు. అట్లా అల్లా యొక్క శక్తి గురించి గాని, జ్ఞానం గురించి గాని, ఆయన యొక్క ఏమంటారు అధికారం గురించి గాని ఏ విషయంలో కూడా ఈ మొత్తం విశ్వం కలిసినా కూడా ఆయనకు సరి సమానులు లేరు. ఏ విషయంలో కూడా, శక్తి విషయంలో, జ్ఞానం విషయంలో, అధికారం విషయంలో, కరుణ విషయంలో, దాతృత్వం విషయంలో, ఉపాధి కల్పించే విషయంలో, ఏ గుణం విషయంలోనైనా సరే అల్లాహు కలిస్తే సమానమైతది అని ఊహించలేము. ఉదాహరణకు ఆయన ఎంత ఉపాధి ప్రదాత అంటే తిండి పెట్టేవాడు. ఎంత తిండి పెట్టేవాడంటే ఒక దేశంలో ఉన్న వాళ్ళందరికీ తిండి పెడితే ఆయనతో సమానం అవుతాంరా అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి జ్ఞానం కలిపితే అల్లా జ్ఞానం సమానమైతుంది అని ఊహించడం అనుకో, అది కూడా కాదు. దేవుడు కాదు. అంటే 4 గుణాలు అర్థమైనాయి కదా మీకు. ఒకటి, ఆయన లాంటి ఆకారము ఎక్కడ ఎవడు లేడు. రెండోది, ఆయన ఎవడి మీద ఆధారపడదు కానీ అందరూ ఆయన మీదనే ఆధారపడ్డారు. మూడోది, ఆయనకి చావు పుట్టుక ఏదీ లేదు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరి సంతానం కాదు. నాలుగోది, ఏ విషయంలో కూడా ఆయనకు సరి సమానులు కాలేరు. ఈ 4 గుణాలు ఉన్నవాడే దేవుడు. ఈ 4 గుణాలు ఉన్నవాడే దేవుడు. ఆయననే దేవుడు అంటాం మనం, అల్లా అని అంటాం. ఆయనే మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం
ఆరాధించే ఆయన ఏ రాయో రప్పో విగ్రహం ఫోటోనో కాదు. అవును. ఆయన మొత్తం విశ్వానికి సృష్టికర్త. ఆయన ఇలా ఉంటాడని చూపించడానికి ఆయన లాంటి రూపం లేదు కాబట్టి మనం చూపించట్లే అంతే. అంతే. ఆయన రూపం అంటే రూపం ఉంది కానీ అది ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పోయి వచ్చినావు నూరుద్దీన్ పోయి ఏదో ఒక వస్తువు చూసినావు ఇప్పుడు మీ ఊరు వాళ్ళకి చెప్పాలా దాని గురించి చెప్పడానికి అలాంటి ఆకారం ఏదన్నా ఉంటే ఇగో ఇట్లా రా అని చూపిస్తావు. సేమ్ ఎట్లనే ఉందిరా అని చూపిస్తావు. అలాంటి ఆకారం లేదనుకో ఏమని చూపిస్తావు? అది నువ్వు చెప్పలేకపోతుండ్రా కానీ ఉందిరా అంటావు. అవునా కదా? అవును. ఆ విధంగానే సృష్టికర్త యొక్క రూపాన్ని ఆకారాన్ని మనం చూపలేము ఇక్కడ. ఎందుకంటే ఆయన లాంటి ఆకారం రూపం ఈ విశ్వంలో లేదు. ఓకే, నెక్స్ట్ పుస్తకం లేదండి.